హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, తెలంగాణలో తెలిసిందే సర్పంచ్ ఎలక్షన్స్‌ల హడావిడైతే మొదలైపోయింది. సో, చాలామంది యువ నాయకులు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్‌కి సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు. పోటీలోకి దిగుతున్నారు గ్రామ అభివృద్ధికని జెప్పేసి. సో, ఇవాళ మనం మాందాపూర్ అనే గ్రామంలో ఉన్నాం. సో, ఇక్కడ కూడా ఒక యువనేత సర్పంచ్ బరిలోకైతే దిగడం జరిగింది. సో, అతనే చింతకుంట రాకేష్ రెడ్డి గారని జెప్పేసి. ఒకసారి ఈ గ్రామ పరిస్థితి ఎలా ఉంది? మరి ఒకవేళ ప్రజలు అధికారం ఇస్తే అతను ఎటువంటి ఆహ్ అంటే గ్రామాభివృద్ధికి పాటుపడతారు. ఇవన్నీ కూడా ఒకసారి అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్ అన్న. హాయ్! నమస్తే. సో, ఫస్ట్ ఒకసారి మీ నేపథ్యం ఏంటి? మీ బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు చింతకుంట రాకేష్ రెడ్డి. మా నాన్నగారి పేరు రాజిరెడ్డి. నా వయసు 30 సంవత్సరాలు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో గ్రామ అభివృద్ధి గురించి కృషి చేస్తున్నాను. హ్మ్. ఈసారి ఈ 2025 స్థానిక సంస్థల ఎలక్షన్‌లో హ్మ్. రిజర్వేషన్ జనరల్ రావడంతో నాకు అవకాశం ఉందని చెప్పి హ్మ్. నేను ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది. సీరియల్ నంబర్ 5. సో, నేను గత కొన్ని సంవత్సరాల నుండి మాందాపూర్ గ్రామంలో నాకు తోచిన విధంగా హ్మ్. నా వ్యక్తిగతంగా అయితే ఉన్న స్కూల్‌లో, హై స్కూల్‌లో నా వంతుగా పిల్లలకు ఫ్రూట్స్ గానీ, ప్రైజులు గానీ, హ్మ్. అలాగే సౌండ్ సిస్టమ్ 15థ్ ఆగస్టు, 26 జనవరికి హ్మ్. సౌండ్ సిస్టమ్స్, టెంటు వాళ్ళకు ఏ విధంగా అయితే నా సహాయం కోరుకుంటారో ఆ విధంగా నేను చేయడం జరిగింది. హ్మ్. అలాగే గ్రామంలో ఉన్న చాలామంది గ్రామ ప్రజలకు, పార్టీలో ఉన్న నా కార్యకర్తలకు, అన్ని కుల సంఘాలకు హ్మ్. ఎవరికైనా సరే ఎక్కడైనా ఆపత్తుంది అనంటే నా వంతు కృషి నేను వాళ్ళకి అందించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఏంది, ఆహ్, ఎవరైనా హాస్పిటల్‌లో గానీ, ఇంకెక్కడన్నా వాళ్ళకేదైనా ఆపతుంటే, హ్మ్. ఏదైనా వేరే భూమి విషయాలు గానీ, హాస్పిటల్ విషయాలు గానీ, హాస్పిటల్ నుంచి వస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్‌లు గానీ, హ్మ్. హాస్పిటల్ ఉంటే ఎల్ఓసీలు గానీ, ఎక్కడైనా ఎవరికైనా ఆపద జరిగిందంటే తొందరగా అక్కడికి వెళ్ళి వాళ్ళని తగిన వాళ్ళకు తగిన సహాయం వాళ్ళకందించి, వాళ్ళను ఒక స్థాయికి చేర్చడం అనేది నా ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. ఇవన్నీ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మాందాపూర్ గ్రామంలో ప్రభుత్వం నుంచి నేను మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. హ్మ్. గత ఈ 2 సంవత్సరాలలో మాందాపూర్ గ్రామానికి దాదాపు 50 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అర్హులైన కుటుంబానికి ఎవరైతే మాందాపూర్ గ్రామంలో గుడిసెలేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఆహ్, ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా ఇందిరమ్మ ఇళ్ళు గూడా కొనసాగుతున్నాయి. ఆహ్, నూతనంగా ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు మేమందరం దగ్గరుండి ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరికీ ఇందిరమ్మ రేషన్ కార్డులు గూడా వాళ్ళకి అందించడం జరిగింది. హ్మ్. ఇలా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చి ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వాళ్ళందరికీ నా వంతు సహాయంగా, హ్మ్. నా వంతు కృషిగా ఎవరికీ స్వార్థం చూపెట్టకుండా, కుల మత భేదాలు లేకుండా వాళ్ళందరికీ నా సహాయాన్ని, నా నా యొక్క సహాయాన్ని వాళ్ళందరికీ అందించడం జరిగింది. అదే నా ముఖ్య ఉద్దేశంగా నాకు ఇంకొక స్థాయిని నా గ్రామ ప్రజలు, నా యువకులు వీళ్ళందరూ ఇంకొక స్థాయిని నాకు కల్పిస్తారని ఆశతో నేను ఈ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగడం జరిగింది. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక ముందు ఒకవేళ నేను సర్పంచ్‌గా ముందుకొస్తే హ్మ్. తప్పకుండా ప్రభుత్వం నుండి మాందాపూర్‌లో ఉన్న ముఖ్య సమస్య నీటి హ్మ్. నల్ల నీళ్ళు రావడం అనేది గత పాలనలో గాని, అంతకుముందు పాలనలో గాని ఎవరు పట్టించుకోలేదు. దాదాపు నేను కూడా ఎస్టిమేషన్ ఏయడం జరిగింది. ఎవరికైతే 4 దాదాపు 4 వాటర్ ట్యాంకులున్నాయి. మాకు ఈ నల్ల సమస్య అనేది చాలా ఇప్పుడు మాందాపూర్ గ్రామంలో ఎక్కడ తెలుసుకున్నా సరే, ఏ గల్లీలో తెలుసుకున్నా సరే, నీటి సమస్య అనేది చాలా ఎక్కువుంది. తప్పకుండా మీ ద్వారా నా గ్రామ ప్రజలకు, యువకులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా నీటి సమస్యను మాత్రం మొట్టమొదటిగా నిర్మూలిస్తా అని చెప్పి నేను ఈ మీ ద్వారా నా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని కారణాలున్నాయి. హ్మ్. కొన్ని సమస్యలున్నాయి. సీసీ రోడ్‌లయితే ఏముంది, మోర్లయితే ఏముంది, ఈ వ్యవస్థను గూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా నేను గ్రామ ప్రజలకు అందిస్తా అని, ఎట్లాంటి స్వార్థము, ఎట్లాంటి ఆశలు నాకు లేవు. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. హ్మ్. ఎవరికి ఎక్కడ ఆపదున్నా నేను చూసుకొని వాళ్ళందరికీ నా వంతు సహాయం, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని గూడా నేను అందిస్తా అని జెప్పి నేను మీ ద్వారా వాళ్ళందరికీ మాటివ్వడం జరుగుతుంది. అంటే 10 ఇయర్స్ నుంచి కూడా రాజకీయాల్లోకి ఉన్నా అని చెప్తున్నారు కదా! అంటే ఇంత యంగేజ్‌లోనే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టింది? ఎందుకు రావాలి? అయితే నేను ఫస్ట్ రాజకీయాలకి అడిక్ట్ అయింది కారణము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు
నేను స్కూల్ వయసులో ఉన్నా. సెవెంత్, ఎయిత్ కావచ్చు నాకు తెలిసి. అప్పటినుండి నాకు ఈ రాజకీయాలనేది ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. హ్మ్. ఇక ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలు ఆ పొలిటికల్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ రాజకీయం చూసుకుంటే ఇక్కడున్న నాయకులకు నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది. హ్మ్. ఆ ద్వారా నేను ఆ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. హ్మ్. నేను ఒకటే పార్టీలో ఫస్ట్ నుంచి కొనసాగుతున్నా. ఎవరు ఎట్లాంటి ప్రలోభాలు పెట్టినా నేను వెనకాడలేను. హ్మ్. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో అయినా నేను వెనకడుగైతే ఎక్కడ ఎయలేదు. ఓకే. సో, నేను ఇంత చిన్న వయసులో నాకు ఆ అట్రాక్ట్ అంటే నాకు ఆ సిద్ధాంతాలు ఆహ్, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అక్కడ ఉంది కాబట్టి నేను ఆ పార్టీని ఎంచుకోవడం, ఈ రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ ఒక యువ నాయకుడిగా ఇప్పుడు యువతకు కూడా చాలా సమస్యలుంటాయి గాబట్టి, వాటికి సంబంధించి మీరు ఎటువంటి హామీలిస్తారు? తప్పకుండా నేను మాందాపూర్ గ్రామంలో నాకు యువత 200% నాకు సపోర్ట్ ఉన్నారు. ఎందుకనంటే లాస్ట్ టైమ్ మాకు ఎలక్షన్‌లో యువత చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. హ్మ్. యువతకు కూడా మాందాపూర్ గ్రామంలో లైబ్రరీ తీసుకురావడానికి అతి తొందరలోనే హ్మ్. నూతన లైబ్రరీ నిర్మాణానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. హ్మ్. అలాగే యువతకి ముఖ్యంగా స్పోర్ట్స్ చాలామంది యూత్ ఉన్నారు. హ్మ్. ఎక్కడెక్కడనో వెళ్ళి వాళ్ళు ఆడుకోవడము, చిన్న చిన్న గ్రౌండ్‌లు రెడీ చేసుకోవడం అనేది నా శక్తివంతం. నా నా నేనెంత వరకైతే ప్రయత్నించో అంతవరకు ప్రయత్నించి మాందాపూర్ గ్రామంలో ఉన్న యువతకు సరిపడే గ్రౌండ్‌ని నేను వాళ్ళకి అందజేస్తా అని చెప్పి కూడా నేను ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా. హ్మ్. అలాగే చాలామంది యువతకి హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇబ్బందున్నారో హ్మ్. నాకు తెలిసిన డోనర్లున్నారు. నాకు తెలిసిన వ్యక్తులున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గూడా నాకు అండగా ఉంది. తప్పకుండా ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందుంది అనంటే నేను 100% వారికి ముందుకై ఏ విధంగా వాళ్ళకి సహాయం గావాలి? ఏ విధంగా నా సహాయాన్ని వాళ్ళకందించాలి? ఏ విధంగా ప్రభుత్వ సహాయాన్ని వాళ్ళకందించాలనేది తప్ప వేరే దురుద్దేశంతోని వెళ్ళను. వాళ్ళకి 100% వాళ్ళకి ఏ సహాయం కావాలనో ఆ సహాయాన్ని నేను అందించడానికి నేను 100% కృషి చేస్తానని జెప్తున్నాను. ఓకే. ఇన్ని హామీలిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు సహకారం రావాలి. ఒకవేళ మీరు గెలిస్తే. సో, ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించి తీసుకొస్తారు? ప్రభుత్వం నుంచి నేను అంటే నేనేమంటున్నా అంటే నాకు ప్రభుత్వం చిన్న చూపు ఎక్కడ చూడలే. మా హ్మ్. నాయకులు గాని, మేజర్‌గా మనకు ఇక్కడున్న లోకల్ లీడర్ గాని నాకెప్పుడు చిన్న చూపులే. హ్మ్. నేనెప్పుడు ఏ టైంలో ఫోను చేసినా, నైట్ 10 గంటలకు ఫోను చేసినా మా నాయకులు నా ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతది. ఒకవేళ చేయకున్నా 10, 15 నిమిషాల్లో రిటర్న్ కాల్ చేసి, ఏంది ఏం సంగతి అని అడిగేది. హ్మ్. ఇప్పుడు ఈ రోజు గూడా ఒకళ్ళు నాకు ఫోను చేసిర్రు. నిమ్స్‌లో నాకు ఎమర్జెన్సీగా బెడ్ కావాలి. హ్మ్. పలానోళ్ళకి మాకిట్లుంది అని. నేను వెంటనే మాకు సంబంధించిన నాయకులకు ఫోను చేసినా. వాళ్ళకు బెడ్ అరేంజ్ చేయడం జరిగింది. మొన్న గూడా రీసెంట్‌గా మా గ్రామంలో ఒక పిల్లగానికి ఒక ఇన్సిడెన్స్ అయింది. హ్మ్. వాళ్ళు వెళ్తే ఒక 20 నిమిషాలలో మేము హాస్పిటల్‌లో ఉంటాం. నాకు బెడ్ కావాలంటే, మేము తక్షణమే ఎంపీ గారికి గాని, మా నాయకుడు గాని ఇద్దరికీ ఫోన్ చేయగానే 20 నిమిషాలలో వారికి ఎమర్జెన్సీలో బెడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ పూర్తి నాకు అక్కడ ఉంది. తప్పకుండా నేను వాళ్ళతోని కొట్లాడే సత్తా నాకుంది. వాళ్ళు ఇవ్వడానికి గూడా నాకు రెడీగా ఉన్నారు. ఈ సేవ చేయడానికి గూడా నేను రెడీగా ఉన్నానని మీకు చెప్తున్నా. ఓకే. సో, ప్రజల్లో తిరుగుతున్నారు గాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఒస్తుంది మీకు? అంటే ఇప్ ఏమంటున్నారు? హ్మ్. ఇప్పటికైతే హ్మ్. అందరూ బాగుంది. నువ్వుండాలి. నువ్వు హ్మ్. రావాలనే చెప్తున్నారు. హ్మ్. ఎందుకనంటే నేను ఈ 2 సంవత్సరాలలో హ్మ్. ఈ 2 సంవత్సరాల్లో ఎవరి దగ్గరికి స్వార్థం చూపెట్టలే. హ్మ్. అంటే నేను వాళ్ళకొక ఇప్పుడు ఈయనకు ఇల్లిచ్చినాం. హ్మ్. ఇందిరమ్మ ఇల్లిచ్చినాం. ఆయన హ్మ్. కట్టుకుంటున్నారు. స్లాబ్ లెవెల్ ఉంది. ఆయన దగ్గరికి మేము స్వార్థం చూపెట్టలే. ఇప్పుడు ఆయనకి ఇల్లు కావాలన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక 2 ఇచ్చినాం ఆల్రెడీ. వాళ్ళ దగ్గరికి మేము స్వార్థం చూపెట్టలే. అట్లా. ఇప్పుడు వేరే వాళ్ళుంటారు. ఇప్పుడు ఒకాయనకు రేషన్ కార్డ్ అవసరం ఉంది. గతంలో రేషన్ కార్డ్ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డోళ్ళున్నారు. హ్మ్. ఎన్నో అవసరాలు అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. నేనెవ్వరికీ అట్లాంటివి నేను చూపెట్టలే. మాకెవరైనా పని చెప్పిర్రంటే పని చేయాలే. హ్మ్. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మన మీద ఆశించడం, వాళ్ళ దగ్గర మన స్వార్థం చూపెట్టడం అనేది నా ఉద్దేశ్యం గాదు. హ్మ్. ఇప్పుడే గాదు, గతంలో గూడా నేను చూపెట్టుకోనని గూడా మీ ద్వారా నా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. చివరగా మీ ప్రజలకేం చెప్తారు? తప్పకుండా నా మాందాపూర్ గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, ముఖ్యంగా యువకులకు హ్మ్. ఒకటే కోరుకుంటున్నా. మాందాపూర్ గ్రామాన్ని తప్పకుండా మన మండలంలో ఇది మేజర్ విలేజ్. తప్పకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే కోరిక నాకుంది. హ్మ్. మీరందరూ నాకు సహకరించాలి. సహకరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా యువతని మీరు ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. హ్మ్. నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గ్రామ అభివృద్ధికి నేనొక్కడినే గాదు, మీ అందరి చేతులు మనమందరం ఒక పునాదిలా కలిసి, గట్టిగా ఉండి, హ్మ్. గ్రామ అభివృద్ధిని జేసి, ఒక మోడల్ విలేజ్‌గా మన కామారెడ్డి జిల్లాలో మోడల్ విలేజ్ అంటే మహమ్మదాపూర్ గ్రామం. మహమ్మద్ మాందాపూర్ యువత, మాందాపూర్ గ్రామ ప్రజలు అని జెప్పి కామారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తానికి తెలియేలా తెలియజేయాలా మనమందరం కృషి చేయాలని జెప్పి
మీ ద్వారా నా గ్రామ ప్రజలకు, యువతకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి చిన్న, పెద్ద అందరికీ కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైట్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.